మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. దీని మీనింగ్ ఏంటండి? అమ్మ ఒకటి, నాన్న ఒకరు, గురువు ఒకరు, అతిథి ఒకడు. మరో మీనింగ్ ఉందండి. మాతృతత్వం, పితృతత్వం, ఆచార్య తత్వం అండ్ అతిథి. దీని మీనింగ్ ఏంటంటే అమ్మతనం రావాలి ముందు మనిషి. అమ్మతనం అంటే ఏంటి? తల్లి ఒడే మొదటి బడి అన్నారు. అంటే అమ్మకుండే క్వాలిటీస్ ఏంటి? ప్రేమ, ఖచ్చితంగా కరుణ, త్యాగం, శ్రద్ధ, సహనం కదండి, క్షమాగుణం. ఇవి కదా తల్లికుండే లక్షణాలు. ఇవి రాకుండా మనిషి అన్నవాడు వస్తే వాడు ఈ ప్రపంచానికి బరువు అవుతాడా, ఉపయోగపడతాడా? ఖచ్చితంగా బరువు అవుతాడు కదండి. అందుకని తండ్రి లేకపోయినా ఈ ప్రపంచానికి మనుషుల వల్ల హాని జరగదు. కానీ అమ్మతనం కనుక కోల్పోతే, ఒక అమ్మ కానీ అమ్మతనం కోల్పోయినటువంటి అమ్మ గనుక దొరికితే దాన్ని ఆ పిల్లలు ఎలా తయారవుతారు? ఇది మాత్రం నేను 200% ఎక్కిపిస్తాను సార్. నేను చూసిన చాలా మందిలో కూడా తండ్రి లేకపోయినా పిల్లలు అద్భుతంగా ఎదిగి ఉన్న స్థాయిలోకి వెళ్ళారు. తల్లి లేకుండా ఎదిగిన సంఖ్యలో కంపేర్ చేస్తే మాత్రం చాలా తక్కువే ఉంటారు కదండి. అందుకని అమ్మలో కూడా నాన్న ఉండొచ్చు, నాన్నలో కూడా అమ్మ ఉండొచ్చు. అందుకని వీఆర్ టాకింగ్ అబౌట్ మాతృతత్వం కదండి. అది నాన్నలో కూడా ఉండాలి. అది ఫస్ట్ ప్రేమే ఉండాలి. కానీ పితృతత్వం అంటే ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటాం. ఎందుకంటాం? ఎవరైనా అపాయింట్ చేశారా దేశానికి స్వాతంత్రం తీసుకుని? ఈజ్ సెల్ఫ్ అపాయింటెడ్. అంటే ఒక అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఎవరు నాయకుడిని ఎవరు తయారు చేయరు. ఇట్ ఈస్ ద యు హ్యావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ. పితృతత్వం అన్నది తండ్రి తన కుటుంబానికి బాధ్యత తీసుకుంటాడు కనుక ఆ పితృతత్వం అన్నది రెండవది రావాలి. మూడవది ఆచార్య అతిథి. మనకి ఆచార్య మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే ఆచరించేవాడు చెప్పే హక్కు ఉంటుంది ఈ ప్రపంచంలో. ఇవాళ చాలా మంది డాక్టర్లు ఉంటారు, కానీ వాళ్ళందరూ ఆరోగ్యం గురించి చెప్పినా పెద్ద పట్టించుకోవడం ఉండేవారు కాదు. ఒక బాగా పెద్ద బాణ పట్టేసుకుని మంచి హెల్దీగా ఉండండి, పరిగెట్టండి అంటే సబ్కాన్షియస్గా కూడా యాక్సెప్ట్ చేయలేదు. కానీ కొంతమంది చెప్పారు, డాక్టర్ మంత్రి సత్యనారాయణ రాజు గారు లాంటి చెప్తే సమాజం బికాస్ వాళ్ళు ఆచరించారు. అది ట్రూ సార్, అగ్రీ. మనకి ఎప్పటి నుంచో రామకృష్ణ పరమహంస, గాంధీ గారి కథలు ఉన్నాయి కదండి. బెల్లం తినడం అలవాటు ఉంటే మన్నాడు తీసుకురమ్మ, 1 వీక్ తర్వాత తీసుకురమ్మని అప్పుడు చెప్తారు. ఈ చిన్న మొక్క అప్పుడే చెప్పచ్చు కదండి. అప్పుడు నాకు కూడా అలవాటు ఉండేది, మానేసి చెప్పే. ఈ అబ్బాయికి చెప్పాలంటే నేను మానేసి చెప్తే బాగుంటుంది కదండి. అందుకే ఎర్న్ ద రైట్ ఆర్ పే ద ప్రైస్ అన్నారు. అందుకని ముందు అర్హత సంపాదించాలి కదా. అందుకని ఆచరించడం. ఇవాళ పిల్లలకి హెల్తీ ఫుడ్ తినండి, ఇది చేయండి, టీవీ ఎక్కువ చూడకుండా, మొబైల్ అంటే ఇవాళ చెప్తే చేస్తారా పిల్లలు? మనం చేసింది చేస్తారా? ఖచ్చితంగా చూసి మనం చేసింది చేస్తారు. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అండి. టీచింగ్ ఓంట్ వర్క్ అండి. ఇక్కడ మనం పిల్లలకి వాడికి ఎన్ని రకాలుగా మీరు బుక్స్తో నేర్పిద్దామన్నా, మాటలతో నేర్పిద్దామన్నా కుదరదు. ఇట్ ఈస్ త్రూ యాక్షన్స్. అంటే అతిథి దేవోభవ. ఇది మనం ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి. ఇవాళ పిల్లలంటే ఎక్కువ అటాచ్మెంట్, ఏదన్నా ఎక్కువ అటాచ్మెంట్ ఉండిపోయింది అనుకోండి, మీరు ఎమోషనల్గా టూ మచ్ అటాచ్మెంట్ ఉందనుకోండి, మీరు నిర్ణయాలు సరైనవి తీసుకోలేరు. వాళ్ళకి ఫ్రీడమ్ కూడా ఇవ్వలేరు. పిల్లలకి ఇవ్వాల్సినవి రెండే, రూట్స్ అండ్ వింగ్స్. మన వాల్యూస్, క్యారెక్టర్ అనేటటువంటి ఒక చెట్టుకి రూట్స్ ఇవ్వాలి, అలాగే వాళ్ళకి స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేటటువంటి వింగ్స్ ఇవ్వాలి. అంటే అలాగే బర్డ్కి ఒక ముక్కు ఉంటుంది చూడండి, దానికి ఒక డైరెక్షన్, ఒక దిక్సూచి, సరైనటువంటి గమ్యం ఎటు వెళ్ళాలి, అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే వివేకం ఇవ్వాలి. అండ్ అల్టిమేట్గా ఏంటంటే అతిథి దేవోభవ అంటే మన అందరం కూడా ఈ ప్రపంచంలో ఒక రోజు వస్తాం, ఒక రోజు వెళ్ళిపోతాం. దాన్ని అరైవల్ డేట్ అండ్ డిపార్చర్ డేట్ అంటారు. బర్త్డే అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. దానికి ఒక 10 సంవత్సరాలు వస్తే 10 కొవ్వొత్తులు పెట్టి ఊదేవారు. ఇప్పుడు ఊతున్నారో లేదు తెలియదు. తగ్గించారు. అసలు దాని మీనింగ్ చాలా బ్యూటిఫుల్ అండి. 10 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నావు కదా, యాక్చువల్గా 10 సంవత్సరాలు అయిపోయినాయి నీ జీవితంలో. అందుకే అది కొవ్వొత్తి ఊదేశావు. 10 years ఆర్ ఓవర్ అంటే కౌంట్ డౌన్ లైఫ్. అంతే కదండి, రోజు రోజుకి కౌంట్ డౌన్ అది. సో ఉన్నది త్వరగా వాడుకోని మీనింగ్ అది కదా. అందుకే నేను ఎప్పుడు ఒకటే మాట అడుగుతాను, ఎప్పుడు పుట్టావో నీకు తెలుసు కదా, నాకు సెలబ్రేట్ చేసుకుంటావు కదా, ఎందుకు పుట్టావో తెలుసా? అది చాలా మందికి తెలియట్లేదు సార్. అది తెలిసిన రోజే నీ పుట్టినరోజు, అప్పుడు సెలబ్రేట్ చేసుకో. ఫ్యాంటాస్టిక్ సార్. పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియకుండా జస్ట్ ఊరికే అదే రేస్లో నన్ను కన్నారు, నేను పెరుగుతున్నాను, నేను తర్వాత మళ్ళీ నేను ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, నెక్స్ట్ నా లైఫ్ అంతే. ఇట్స్ ఏ నార్మల్ లైఫ్ అయిపోతుంది తప్ప ఆ క్రియేషన్ అది సర్వైవల్లో తప్పలేదు అది. కానీ కోయిలు పాడాలంటే తినాలంటే పని చేయాలి. కానీ తిండి పనిలోనే పడితే మరి పాట ఎప్పుడు? వేర్ ఈస్ ద సాంగ్ ఆఫ్ ఇట్స్ సోల్? కోయిల్ని పుట్టించిందే పాట పాడడానికి. ఆ పర్పస్ యు ఆర్ బార్న్ టు సింగ్ ఏ సాంగ్. ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సిస్టమ్కి, స్కూల్కి ఒక పర్పస్ ఉంటుందండి. అసలు ఎడ్యుకేషన్ పర్పస్ ఏంటి? కానీ చాలామంది ఎడ్యుకేషనిస్ట్ని అడిగాను. చాలామంది ఏమన్నారంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే ఏంటి?
ఒక ఆయన నాకు ఏం చెప్పారంటే మంచి మార్కులు రావడం, మంచి మార్కులు వస్తే ఏమొస్తుంది, మంచి ర్యాంకులు వస్తే ఏమొస్తుంది, సీట్ వస్తే ఏమొస్తాయి, వాళ్ళకి జాబులు వస్తే ఏమొస్తుంది, వాళ్ళు బతుకుతారు కదండి. సో మీ దగ్గర ఎంతమందికి జాబులు వస్తాయి క్యాంపస్ ఇంటర్వ్యూలో అంటే ఒక 30 to 40%. మరి మిగతా వాళ్ళు ఏంటండి అని అడిగాను. ఆయన చెప్పిన మాట అంటే నేను షాక్. ఆ రోజు క్యాంపస్ ఇంటర్వ్యూలో రాకపోతే నీకు ఎక్స్పైరీ డేట్ మొదలైందని చెప్తానండి అన్నాను. అంటే మీరు ఇంకా క్లాసులో బ్యాక్ బెంచర్స్కి లైఫ్ లేదా? అసలు ఈవేళ ఎంటర్ప్రినర్స్ అందరూ ఎవరు? వాళ్ళే సార్. ఎందుకంటే బ్యాక్ బెంచెస్కి ఉన్న విజన్ ఫస్ట్ బెంచెస్కి ఉండదు. Correct. ఫస్ట్ బెంచ్ అండ్ టీచర్ని ఒకటే చూస్తాడు. బ్యాక్ బెంచర్ ప్రతి కేటగిరీ పిల్లవాడు ఏం చేస్తాడో తెలుసు వాడికి, ఇంక్లూడింగ్ ద టీచర్. అతను అబ్జర్వ్ చేసినంత ఎవడు అబ్జర్వ్ చేయలేడు, ప్రపంచాన్ని వేరే కోణంలో చూస్తాడు. అందుకని ఎవరిని ఎలా వాడుకుంటే మనం ఎదగొచ్చో వాడికి అర్థమవుతుంది. సూపర్. ఆర్కెస్ట్రాలో ఈ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే ఉపయోగం, వేరేది ఉపయోగం లేదని చెప్పగలరా? మీ బాడీలో ఏ పార్ట్ లీస్ట్ ఇంపార్టెంట్ చెప్పండి, అది తీసేద్దాం. లేదు, అలా లేదు సార్. అసలు లేదు కదండి. ఖచ్చితంగా. సో ఈ ప్రపంచంలో ఈచ్ వన్ హ్యాస్ గట్ ఎ పర్పస్. ప్రతి ఇన్సెక్ట్కి ఎలా పర్పస్ ఉందో ప్రతి హ్యూమన్ బీయింగ్, ఈవెన్ ద లీస్ట్ ఈజ్ గిఫ్టెడ్ అంటారు. కానీ ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వబడింది. బట్ యూ హ్యావ్ టు డిస్కవర్ ద గిఫ్ట్, డెవలప్ ద గిఫ్ట్, యూజ్ ద గిఫ్ట్ సో వెల్ సో దట్ యూ విల్ బి గిఫ్ట్ బ్యాక్ టు ద గివర్ ఆఫ్ ద గిఫ్ట్. మన అందరికీ గిఫ్ట్ ఇవ్వబడింది. మనం ఆ గిఫ్ట్ని కనుగొనాలి, దాన్ని డెవలప్ చేయాలి, యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో తిరిగి గిఫ్ట్ ఇచ్చిన వాడికి గిఫ్ట్ అవుతాం. అందుకే హిందీలో ఒక సామెత ఉంటుంది, ఐసా కుచ్ కామ్ కర్కే దికా ఖుద్ ఖుదా భీ ఖుష్ హో జాయేగా. నువ్వు జీవితంలో ఎలాంటి పని చేయాలంటే ఆ దేవుడు కూడా ఆనందపడేటటువంటి మన ఇక్కడికి పంపించిన దానికి నువ్వు ఇంకా నేను అనుకున్న దానికంటే పర్పస్ఫుల్ చేసావు అనే విధంగా ఫీల్ అవ్వాలి. ట్రూ కదండి. ఏ తండ్రి అయినా తండ్రి విజయం ఏంటంటే, తండ్రి పేరు చెప్పుకుని కొడుకు బతికితే అది తండ్రి పరాజయం అట. గురువు పేరు చెప్పుకుని శిష్యుడు బతికితే అది గురువు పరాజయం అట. శిష్యుడు పేరు చెప్పుకుని గురువు, పిల్లల పేరు చెప్పుకుని తండ్రికి గుర్తింపు వచ్చిన రోజుని అది తల్లిదండ్రుల విజయం, గురువు విజయం. ఇది ఒక్కటే అర్థం చేసుకుంటే రియల్ పర్పస్ అనేది ఇంకొద్దిగా వాల్యూ డెఫినేషన్ చాలా బాగుంటుంది సార్. కానీ ఈ రోజుల్లో ఒకటి సార్, యాజ్ అ సైకాలజిస్ట్గా నాకుండే అబ్జర్వేషన్లో మీరు ఆల్రెడీ దాంట్లో చాలా బాగా పూర్తిగా మీ అబ్బాయి నుంచే మాట్లాడుతూ ఫస్ట్ నాకు బాగా నచ్చిన పాయింట్ మీరు దాంట్లో రాసింది కూడా, మా అబ్బాయి ఏం సపరేట్ కాదు, హీఈస్ ఆల్సో నార్మల్ అని. యూనిక్. సరే, ఈజ్ యూనిక్. అదే ఫస్ట్ చైల్డ్ ఈజ్ ఎ జీనియస్. ఈ చైల్డ్ ఈజ్ ఎ జీనియస్, అది నాకు చాలా బాగా నచ్చింది. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు పుట్టాక వాళ్ళు ఏదైనా ఒక ఛాలెంజ్ వస్తే, మేము సైకాలజీ కేసులో చాలా చూస్తున్నాం సార్, అది ఆటిజం అవ్వండి, ADHD, చాలా మంది దాన్ని యాక్సెప్ట్ చేయలేక 10 మంది దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఫంక్షన్ తీసుకెళ్ళలేను, ఇప్పుడు సమాజంలో చూసుకోలేను. చాలా మంది ఫస్ట్ పుట్టిన బిడ్డ కంటే సొసైటీ ఏమనుకుంటుందనే భ్రమలో పిల్లల్ని ఎంత దారుణంగా అన్యాక్సెప్టబుల్ పొజిషన్లో ఉండేసరికి వాడి జీవితాంతం నాలో ఒక లోపం ఉందని బాధపడే తత్వంలో ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు సార్? సబ్సే బడా రోగ్ క్యా కహెంగే లోగ్ అంటారు. ఈ ప్రపంచంలో అతిపెద్ద రోగం ఏంటంటే ఇతరులు ఏమనుకుంటారు. అసలు ఇతరులకు అంత టైం లేదండి. అందుకని చైల్డ్ ఈజ్ ఏ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. చైల్డ్ని అర్థం చేసుకోగలగాలి. అందుకని నేను పేరెంట్ అని అందులో మాట రాశాను. పేరెంట్ అంటే పిల్లలు ఊరికే రారండి, పేరెంట్ అని. పేరెంట్ అనే దాంట్లోనే ఇంగ్లీష్లో మీనింగ్ ఉంది కదా, పేరెంట్ అని. ఫ్రీగా రారు. అంటే ఒకప్పటి కంటే ఇవాళ చాలా రెంట్ ఎక్కువ పే చేయాలి. అవును, అది ఫీజులు కానీ. సో అందుకని దానికి డెఫినేషన్ ఇచ్చాను. ఫస్ట్ P అంటే ఏంటి? ప్రైజ్. పొగడ్డం వేరు, ప్రశంసించడం వేరు. వాడు స్పెసిఫిక్గా వాడు టాలెంట్ ఉంటే దాన్ని, వాడి బిహేవియర్ బాగుంటే ఆ బిహేవియర్ని వాడిని మనం గుర్తించాలి. అందుకే హేట్ ద సిన్ నాట్ ద సిన్ అని అన్నారు. అలా పిల్లవాళ్ళ మంచిని పట్టుకో, వాడిని పొగడద్దు. అలాగే పిల్లవాళ్ళ ఏదైనా ప్రాబ్లం ఉండి ఛాలెంజ్ ఉందంటే అది పిల్లవాడి ప్రాబ్లం కాదు, వాడికి ఈజ్ దేర్ ఎనీ హెల్ప్ రిక్వైర్డ్. ఎందుకంటే పేరెంట్స్ కొన్ని మాత్రమే తెలియగలుగుతుంది పిల్లల గురించి. అందుకే తెలియనప్పుడు ఎక్స్పర్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. అందుకే P అనేది ప్రైజ్, A అనేది యాక్సెప్ట్. చాలామంది యాక్సెప్ట్ చేయలేరండి. మన దగ్గర ఇప్పటికీ కూడా మెంటల్గా ఏదన్నా ఛాలెంజెస్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళామని నాకు చెప్పగలుగుతారా? అసలు ఓపెన్ పవర్ సార్, అసలు తీసుకురారు. ఇంకా అక్కడ సొసైటీ కోచింగ్ నా దగ్గరకు వచ్చిన క్లయింట్సే చాలా మంది చెప్పలేరు ఐ హావ్ టేకెన్ కోచింగ్. ఇమేజిన్ చేయండి, అంటే ఏదైనా సంథింగ్ రాంగ్ ఉందేమో. అదే సార్ కదండి, ఇట్స్ ఎ ప్రివిలేజ్ యాక్చువల్గా టేకింగ్ హెల్ప్. సో R అనేది రెస్పెక్ట్ అండి. పిల్లలు ఈవేళ ఒక్కొక్కసారి ఏం చెప్తారు తెలుసండి, ఎవరైనా మధ్యలోకి వస్తే, ఇప్పుడు అంటున్నారో లేదు తెలియదు కానీ, ఏమ్మా నువ్వు బయటకు వెళ్ళి ఒకసారి, నువ్వు చిన్నపిల్లలు మాట్లాడొద్దన్నానా? ఖచ్చితంగా సార్, ఇప్పుడు కూడా ఉంది కదండి, ఉంది, ఇప్పుడు ఉందా? ఇంకా ఉంది. అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, పిల్లలకి నిజంగా వాళ్ళకి చెప్పే విషయం లేకపోతే మీరు వేరే చోటుకి వెళ్ళొచ్చుగా. అంటే పిల్లల్ని మనం రెస్పెక్ట్ ఇవ్వరు. ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వరంటే వాళ్ళ పిల్లలు కాబట్టి. కానీ శారీరకంగా వాళ్ళ పిల్లలు, ఒక ఆత్మపరంగా మీ ఇంట్లో ఏదో మన సినిమాలో లాగా మీ నాన్నగారు, తాతగారు, గురువు గారు మీకు ఇంట్లో పుట్టి ఉండొచ్చుగా.
ఖచ్చితంగా. మరి అప్పుడు పిల్లలు ఎట్లా అవుతారు? నేను చాలాసార్లు దట్ బయట క్వాలిఫికేషన్ అనుకునేవాడిని. ఒకసారి స్వామి వివేకానంద పుస్తకాల్లో పుస్తకం చదువుతుంటే అందులో మాట రాశారు ఆయన. మినిమం 7 జన్మల నాలెడ్జ్ని నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేస్తావు. అంటే ఈ ప్రపంచంలో నువ్వు చేసిన పనికంతా రిజల్ట్ ఇక్కడే రాదు, ఇదొక మిషన్ అని ఆయన అంటే, ఎలాగ మనకి ఈ జ్ఞానం వస్తుందని చూస్తే అందులో ఆ పదం నాకు అనిపించింది. చాలా విషయాలు కొన్ని చూడగానే ఎందుకు పట్టుకోగలుగుతాం అంటే, పువ్వు పుట్టుకనే పరిమళించనని, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ అస్. ఎస్. ఆ రకంగా ఆలోచించుకుంటే ఈవేళ పిల్లల్ని మా పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ మోర్ ఎవాల్వ్డ్. ట్రూ. సో జీన్స్లో ఎవాల్వ్డ్, అన్ని విషయాల్లో వాళ్ళు ఎవాల్వ్డ్ కదండి. అసలు కొన్ని ఏ ట్రైనింగ్ లేకుండా అది ఎంత పెద్ద ఇన్స్ట్రుమెంట్ వచ్చినా చూసి చేసేయగలుగుతున్నారంటే దే సంథింగ్ విత్ ఇన్ దేర్ సిస్టమ్ కదా. ట్రూ ట్రూ. సో ఆ రకంగా పిల్లలని మనం పెద్దలుగా గౌరవించాలి, అంటే ఆత్మపరంగా గౌరవించాలి. వాళ్ళు ఈరోజు ఏది ఉన్నారో కాదు, ఏం అవ్వబోతున్నారో దాని విధంగా గౌరవించాలి. సో వెన్ వి సీ ద పొటెన్షియల్ ఆఫ్ టుమారో, అందుకని కిక్ అనే తెలుగు సినిమాలో అందరూ వాడు ఏమైపోతాడా అనుకుంటున్నారు, నేను వాడు ఏమవుతాడా అని ఎదురు చూస్తున్నాను. చాలా fantastic పడ్డది. ఎక్స్పెక్టేషన్ హ్యాస్ టు బి దేర్. ద హయ్యర్ యూ ఎక్స్పెక్ట్, అంటే నేనేమి ఎక్స్పెక్టేషన్స్ అంటే మార్కులు బాగా వస్తాయని ఎక్స్పెక్టేషన్ కాదు, అది కాదు, వాడి పొటెన్షియల్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఏం అవుతాడా అన్నది మనకి ఒక కన్విక్షన్, ఒక మనకి ఆ బిలీఫ్ నుంచి ఇంకా ఎక్కువ ఉండే కన్విక్షన్ అంటాయి కదా, అలాంటిది ఉన్నప్పుడు దే విల్ సర్ప్రైజ్. True. హ్యావ్ దట్ ఆల్వేస్ దట్ కన్విక్షన్ దట్. మేము చాలామంది తరతరాలుగా పిల్లలకి డబ్బులు సంపాదించి పెడుతుంటారు. నాకు ఒకటే అనిపిస్తుంది, మీ జీన్ మీద మీకు అంత నమ్మకం లేదా అని. అంతే కదా. చాలా మంచి పాయింట్ సార్.